ఎండలతో మండిపోతున్న ప్రజలకు శుభవార్త. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పపీడనం పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఈ అల్పపీడనం అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకి ప్రజెంట్ ఇక్కడ శ్రీలంకను అయితే చేరుకుందనమాట. సో రానున్న 24 గంటలు ఇది శ్రీలంకను దాటి తమిళనాడుకి అయితే వస్తుందని చెప్తున్నారు. సో దీని ప్రభావం ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే తీర ప్రాంతాల్లోనే వాటి దగ్గరికి అయితే దీని కొంతవరకు ప్రభావం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే మరి ఇది దిశ మార్చుకోకుండా వచ్చినట్లయితే ఏపీకి దీనివల్ల ప్రభావం అయితే ఉంటుంది. దిశ మార్చుకున్నట్లయితే ఉండదన్నమాట. ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ప్రజెంట్ చాలా దూరంలో ఉంది కాబట్టి అంచనా వేయడం అయితే కష్టం. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో కొంతవరకు వాతావరణం మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట. ప్రజెంట్ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే లేవు. అదేవిధంగా మేఘవర్తం అయ్యే అవకాశాలు కూడా అయితే లేవని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్టు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.